ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజపల్లె, మజార, బోయపల్లె, కొటికవారిపల్లెం గ్రామాల మధ్య వెలసిన శ్రీ అనుపల్లమ్మ దేవత తిరునాళ్ళ ఉత్సవాలను ధర్మకర్త కృష్ణప్పనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తాదులకు విందును ఏర్పాటు చేయడంతో పాటు బండలాగుడు పోటీలను నిర్వహించి ఎద్దుల యజమానులకు బహుమతులను అందజేశారు. పోటీలో ఉన్నాయి. రైట్ సైడ్ బ్రిటిషూరు, లెఫ్ట్ సైడ్ రాజవారిపేట. ఈ సందర్భంగా ధర్మకర్త కృష్ణప్పనాయుడు మీడియాతో మాట్లాడుతూ కొట్టుకవారిపల్లె, బోయపల్లె సమీపంలో ఉండే అనుపల్లమ్మ దేవత ప్రజలందరూ సమక్షంలో ప్రతి సంవత్సరము దినాలు జరుగుతుంది. ఎద్దల పోటీలు, అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 18 కోసం ఇది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి బండపందాలు జరుగుతున్నాయి. అంతా మొత్తం మటను, చికెను, అమ్మవారికి అభిషేకాలు, పూజలు, హోమాలు, యామలూరు మునే కథ, ఆసాద కథ. జరిగి చెప్పనా ఏం పేరు? కృష్ణయ్య, గురుగంజ కృష్ణయ్య. 18వ సంవత్సరం. ఇక్కడ ఎంతో మంది దాతలు వాళ్ళకి తోచినంత సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం ముఖ్యంగా అన్నదాన కార్యక్రమానికి కావచ్చు, జాతరకు కావచ్చు, వాళ్ళకి తోచినంత సహాయం చేసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉదయాన్నే యజ్ఞము, అభిషేకము జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గత 6 సంవత్సరాల నుంచి ఓల్డ్ కేటగిరీ ఎద్దుల పోటీలు, బండలాగుడు పోటీలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇదే విధంగా అంటే ఎంతోమంది దాతలు ప్రతి సంవత్సరము వాళ్ళకు తోచినంత విధంగా సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మా పేరు వీరమోహన్. ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి కృష్ణయ్య నాయుడు గారికి అల్లుడు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.